విశ్వాసుల యొక్క విశ్వాసం భక్తి ఎంతో తెలుసుకుందామని ఏం చేశాడనంటే బల్ల మీద టేబుల్ వేసాడంట. ఆ టేబుల్ మీద ఏం చేశాడంటే బైబిల్ పెట్టాడంట. ఏం చేశాడు? బైబిల్ పెట్టాడు. బైబిల్ పెట్టి పక్కన కొన్ని డబ్బులు పెట్టాడు. ఏం చేశాడు? డబ్బులు పెట్టాడు. ఓ పక్కన బైబిల్ పెట్టాడు, ఓ పక్కన డబ్బులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనంటే, మీరు ఏది కావాలో తీసుకోండి. బైబిల్ కావాలా, డబ్బులు కట్ట కావాలా? డబ్బులు కట్ట కావాలా, మీకు బైబిల్ కావాలా? మీకు ఇష్టం తీసుకోండి అమ్మా, ఏమనుకోను అన్నాడు. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఏంటమ్మా? ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. కాసేపు ఆలోచించుకుని డబ్బులు ఏడ అని చెప్పేసి అనుకుని, మనసులో అనుకుని వెంటనే వచ్చేసి అందరూ కట్టలే పట్టుకుపోతున్నారు. ఏమా? డబ్బులే పట్టుకెళ్ళిపోతున్నారు. బైబిల్ ఎవరు తీసుకోవట్లా, బైబిల్ ఎవరు తీసుకోవట్లేదు. అంతలోకి ఆమె వచ్చి ప్రభువా మనసులో ప్రార్థన చేసుకుంటూ తీసుకుని బైబిల్ తీసుకుని వెళ్ళింది. బైబిల్ తీసుకుని వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పిలిచి, అమ్మా అందరూ కట్టలు తీసుకెళ్తున్నారుగా, డబ్బులు కట్టలు తీసుకెళ్తున్నారుగా, నువ్వేంటమ్మా బైబిల్ తీసుకున్నావని అంటే, ఆమె అంటుంది, సాక్షి చెప్తుంది. ఏమనంటే, అయ్యా ఒకనొక సందర్భంలో చనిపోయే పరిస్థితి అయ్యా నాది. మంచం మీద ఉన్న పరిస్థితి, అన్నీ మంచం మీదే. ఆ రోజు నేను చనిపోతే నా సమాధి మీద గడ్డి మొలిసేది. కానీ దేవుడు కాచి కాపాడి ప్రాణమిచ్చి నాకు చాలా డబ్బులున్నాయ్యా. అయినప్పుడు కూడా డబ్బు వల్ల నా ప్రాణం నిలబడలేదు. ప్రభు వల్లనే నా ప్రాణం నిలబడింది. కాబట్టి నాకు ఈ డబ్బు వద్దయ్యా, నాకు కావాల్సింది దేవుని వాక్యం, యేసయ్యే నాకు కావాలి, ప్రభువే నాకు కావాలని చెప్పేసి ఆ బైబిల్ గ్రంథం తీసుకున్నానయ్యా అని చెప్పేసి అంది. ఆ సాక్ష్యానికి పాస్టర్ గారు మెచ్చి, అమ్మా ఒకసారి బైబిల్ గ్రంథం ఓపెన్ చేయి, బైబిల్ గ్రంథం తెరువు ఒకసారి అంటే, దాంట్లో ఇట్లా ఓపెన్ చేయడంగానే తలలాడుతున్నటువంటి అన్ని 2000 కాగితాలు ఉన్నాయంట. అప్పుడు 2000 అన్ని 2000 రూపాయలే. వీళ్ళు తీసుకెళ్ళిన 100 రూపాయల కట్టలు, దాంట్లో ఉన్నాయని 2000. బైబిల్ని, దేవుని వాక్యాన్ని కోరుకుంటే 1,00,000 వచ్చింది. వీళ్ళు కోరుకుంటే దాంట్లో 10,000 5,000 ఉన్నాయి కట్టలు. వాళ్ళు అనుకుంటారమ్మా బైబిల్ తీసుకున్న బాగుంది. స్వార్థంతో ఉన్నారు వాళ్ళు. అంతే కదా? యేసయ్యను కోరుకుంటే విలువైనది అన్నీ ఇస్తాడు మనకు. ఇస్తాడే ఇవ్వడా? అది ముందు దేవునికి ప్రయారిటీ. నా దేవుడు నాకుంటే చాలు అనుకోవాలి. ప్రభు తప్ప ఈ లోకంలో ఆయనతో పోల్చేది ఏది లేదు, కోరదగినది ఏదీ లేదు. ఆయనకు మించిన దేవుడు ఎవరూ లేరు అనుకోవాలి మనం. అంతే కదా? అలా అనుకుని ప్రభుతో ఉంటే, ప్రభుతో సాన్నిధ్యం చేస్తే దేవుడు మనకు అన్ని ఇస్తాడు, సమస్తం ఇస్తాడు. మన దేవుడు శ్రీమంతుడు. చెప్పండి, మన దేవుడు ఎవరమ్మా? శ్రీమంతుడు. ఉన్నవాడు అనువాడు, భూమి ఆకాశం సమస్తము ఆయనవే. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగినది సమస్తం ఆయనదే. ఆయన మనకు అన్ని ఇస్తాడు. మనము కోరుకోవాల్సింది ఏంటంటే, ఆయనను మాత్రమే కోరుకోవాలి, ప్రభువుని మాత్రమే కోరుకోవాలి, ఆయనను సేవించాలి. అంతే కదా? ఒక రోజున ఇర్మియా భక్తుల దగ్గరికి చిన్న బాలుడు ఇర్మియా. ఎవరమ్మా? చిన్న బాలుడు ఇర్మియా ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను రూపింపబడక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యా ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలను,
నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని వాక్యం ఇర్మియా దగ్గరికి వచ్చిందమ్మా. ఇర్మియా దగ్గరికి వచ్చి ఏమంటానంటే, ఓ ఇర్మియా, చిన్న బాలుడే, చిన్నపిల్లలు ఎందుకు వాక్యం, చిన్నపిల్లలకి ఎందుకు దేవుని మందిరం అని వారు వదిలేస్తా ఉంటారు. చాలా మంది దేవుని సన్నిధికి తీసుకురారు, వదిలేస్తా ఉంటారు. ఎవరు ఆడుకోరా, పోరా, ఎల్లో ఫ్రెండ్స్ అటు తిరుగు, బల్ల మీద తిరుగు అని వదిలేస్తా ఉంటారు. నువ్వు చెప్పైనా చేసేది అదే ఆ పనే. వాళ్ళు మనం చెప్పబోయేది చేసేది ఆ పనేగా. మనం వదిలేసేవనుకో రోడ్లను తిరుగుతూ ఉంటారు, ఆచెలో పోతూ ఉంటారు, బళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకళ్ళు కాదు, నలుగురు ఎక్కుతారు బండి మీద నలుగురు 5 ఎక్కుతారు. ఒకడి మీద ఒకడు కూర్చొని వెళ్ళిపోతా ఉంటాడు. వాడేమో ఇలాగ పాములాగా వెళ్తా ఉంటాడు బండి మీద. బ్యాలెన్స్ సరిపోతే దమ్మీలు కింద పడతారు. ఒకటి కాదు, మొత్తం ఉన్న దమ్మీలు కింద పడతారు. కానీ ఇక్కడ బాలుడైన ఇర్మియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా, గర్భములో రూపించబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. తల్లి గర్భంలో నీవు రూపించబడక మునిపే నువ్వు నాకు తెలుసు. ఎందుకు నిన్ను నీ తల్లి గర్భంలో ఉంచానో తెలుసా? నీవు జనములకు ప్రవక్తగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? జనములకు ప్రవక్తవే. నువ్వు వెళ్ళాలి, నాయకుల ఎదుట, మంచి రాజుల ఎదుట నీవు నిలబడాలి. నీవు నిలబడి వారికి నేను చెప్పేది చెప్పాలి. నీ సొంతది కాదు, నేను చెప్పేది నువ్వు చెప్పాలి. ఎందుకంటే రాజులు, ప్రజలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు. నాయకులు సైతం దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు. వారి సొంత మార్గాలను ఎన్నుకున్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారు. కాబట్టి నీవు నా సేవకుడవు, నిన్ను ప్రవక్తగా, జనములకు ప్రవక్తగా నియమించిన కాబట్టి నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలి. అయ్యా, నేను బాలుడను, నాకేమి చేత కాదు, నేను ఎట్టెళ్ళాలి అని అంటే ప్రభు అంటున్నాడు, బాలుడు అనవద్దు, నేను చిన్నపిల్లవాడిని అనవద్దు, నీ నోటికి నేను నోరుగా ఉంటా. ఎట్లా ఏమన్నాడమ్మా ప్రభు చెప్పండి? నీ నోటికి నోరుగా ఉంటా. నీవు మాట్లాడితే ఏం మాట్లాడాలో అది నేను బోధిస్తా. నువ్వు భయపడమోకో. డోంట్ ఫియర్ అబౌట్ ఎనీ లీడర్, ఎనీ పర్సన్. దేని గురించి నువ్వు భయపడద్దు, ఎవరి గురించి భయపడమోకు ఇర్మియా అని చెప్తే బయలుదేరతాడు. అంతేకాదు ఇంకో మాట చెప్తాడు. ఏంటంటే ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, పెళ్లగించుటకు ఎందుకు నేను నియమిస్తానంటే, ఎందుకు నిన్ను పంపిస్తానంటే, పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎస్, ఎందుకు నియమించారంటే, ఎక్కడ ఎవరైతే మాట వినట్లేదో వారు కూలిపోయేటట్లు నీవు వాక్యం చెప్పాలి. పెళ్లగించుటకును, పడద్రోయుటకును. గోడలు ఏం చేయాలి? అడ్డం వస్తున్న గోడలు ఏం చేయాలి? పడగొట్టాలా. పడకపోతే నీవు ఏం చేయాలంటే పెద్ద 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 ఆ పనిముట్లు ఉపయోగించి వాటిని పడగొట్టాలి. అదే సమయంలో మరలా కట్టాలి. మరలా నువ్వేం చేయాలి? కట్టాలి. నూతనమైన గోడలను కట్టాలి. అంటే దాని అర్థం ఏంటి అనంటే, దాని అర్థం ఏంటంటే, పడద్రోయుటకు అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని మాట వినలేదో పూర్తిగా తీసివేయాలి అక్కడి నుంచి. దేవుని మాట వినని వారిని నీవు తీసివేయాలి. అంటే అర్థం ఏంటి? దేవుని మాట ఎవరైతే, ఏ రాజు అయితే వినట్లేదో
ఆ రాజుని పదవి నుంచి తొలగించాలి.